నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హై ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 8th April 2026 నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ, హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా ర్యాలీ కంటిన్యూ అయింది. 23,997 ఆల్మోస్ట్ 24,000 దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో మాక్సిమం స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. 41 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 9 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ లో క్లోజ్ అయినాయి. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన వాటిలో టాప్ లో ఉన్న స్టాక్ తీసుకుంటే శ్రీరామ్ ఫైనాన్స్ దాదాపుగా 10% పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రూప్ షేర్స్ అన్ని కూడా స్ట్రాంగ్ మూమెంటం చూపించాయి. తర్వాత టాటా మోటార్ ప్రైవేట్ వెహికల్, ఐషర్ మోటార్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫైనాన్స్, M&M, యాక్సిస్ బ్యాంక్, మారుతి, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ అన్ని కూడా మోర్ దెన్ 7%, 6%, 8% అట్లా పెరిగిన స్టాక్స్. లూజర్స్ లో టాప్ లో ఉంది కోల్ ఇండియా, తర్వాత టెక్ మహీంద్రా, నెస్లే, విప్రో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్, హిండాల్కో, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్. ఇవి మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అన్నాయి. సో ఈరోజు మార్కెట్ గమనిస్తే ఇంతకు ముందు ఏవైతే బాగా డౌన్ అయిన స్టాక్స్ ఉన్నాయో వాటిలో క్వాలిటీ స్టాక్స్ అన్ని కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ తీసుకున్నాయి. సో ఎల్ఎన్టీ ఉంది, ఎల్ఎన్టీ, తర్వాత బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ గ్రూప్ షేర్స్, వీటన్నిటిలో కూడా 7%, 8%, 10% వరకు కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. అదే నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మన కీ లెవెల్ మారిపోతుంది. సో కీ లెవెల్ తర్వాత డ్రా చేద్దాం. సో దానికన్నా ముందుగా మనం చూస్తే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏదైతే గ్యాప్ ఓపెన్ అయిందో, గ్యాప్ అప్ ఓపెన్ ఎగ్జాక్ట్లీ 23,830 ఆ ప్రాంతంలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత 23,855 దగ్గర ఓపెన్ అయింది. లో వచ్చి 23,828. సో అక్కడి నుంచి ర్యాలీనే ఉంది. డే అంతా కూడా పాజిటివ్ మోడ్లోనే ఉంది. చిన్న ఒక 20-30 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చినా కానీ ఇమీడియట్ గా బయింగ్ ప్రెషర్ వచ్చింది, హైయర్ లెవెల్కి వెళ్ళింది. 24,000 కూడా క్రాస్ చేసింది. 24,025 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి క్లోజింగ్ టైంకి 24,000 దగ్గరలో క్లోజ్ అయింది. ఇప్పుడు మొమెంటం అప్ సైడ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా డిప్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుందాం. ఒకవేళ ఈరోజు లోని బ్రేక్ చేస్తేనే మనకి కొంచెం కరెక్షన్ లాంటిది రావచ్చు, అంటే ఈ ర్యాలీ కొంత కరెక్ట్ కావచ్చు. అదర్వైజ్ హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. మనం ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 24,315 దగ్గర ఉంది. ఇది బ్రేక్ అయి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే 24,540. ఈ 24,540 చాలా ఇంపార్టెంట్ లెవెల్. 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ ఫాల్ ఆల్మోస్ట్ మనకి 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ లాగా కూడా తీసుకోవచ్చు 24,540ని. ఇప్పుడు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంటైర్ గా ఫాల్ ఏదైతే ఉందో మనం ప్రీవియస్ హైస్ నుంచి తీసుకుంటే దాదాపుగా 25,900 ఆర్ 26,000 లెవెల్ నుంచి మనకి లోయర్ లెవెల్లో 22,100 ఆర్ 170 లెవెల్ వరకు కూడా వచ్చి అక్కడి నుంచి రీట్రేస్ అవుతా ఉంది. ఇప్పుడు చూస్తే మనకి ఆల్మోస్ట్ 38.2% కన్నా ఎక్కువ రీట్రేస్మెంట్ అయింది. సో మూమెంట్ స్ట్రాంగ్ ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. లోయర్ లెవెల్లో ఆపర్చునిటీ కోసం చూడాలి. మనకి ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ 23,500. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. దానికన్నా కిందకు వస్తే మాత్రం 23,180. ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనకి క్లోజింగ్ 23,997. సో ఫస్ట్ సపోర్ట్ 23, ఈ రోజు లోనే ఫస్ట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. 23,830 ఆర్ 850 లెవెల్స్. బ్రేక్ అయితే 23,500, 425 లెవెల్స్ వరకు కూడా డౌన్ కి రావచ్చు. బట్ మన బయాస్ ఇప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి డిప్స్ అన్ని కూడా బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. క్వాలిటీ స్టాక్స్ లో స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది. సో అయితే ఈ రోజు హై బాగా పెరిగిన స్టాక్స్ 10%, 12% అట్లా పెరిగిన స్టాక్స్ ఒక చిన్నపాటి కరెక్షన్ లాంటిది రావచ్చు. ఎగ్జాంపుల్ గా చూస్తే మనం అశోక్ లీలాండ్ దాదాపుగా 13% పెరిగింది ఈరోజు. అలాంటి స్టాక్ లో ఒక 2-3% చిన్న రీట్రేస్మెంట్ లాంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో మొమెంటమ్ ని చేజ్ చేయొద్దు. హైయర్ లెవెల్స్ లో బై చేయకుండా డిప్స్ లో బై చేస్తే మనకి బెటర్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్, ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది. సో ఒక గ్యాప్ ని మనం సప్లై లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు 55,703 స్ట్రాంగ్ క్యాండిల్. ఇది మొమెంటం స్ట్రాంగ్, లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో హ్యూజ్ గ్యాప్, ఇది పెద్ద గ్యాప్ ఏరియా. సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ దాకా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
57,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 56,120 దగ్గర ఉంటుంది. సో దానికన్నా పైకి వెళ్తే 57,000 వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ లో మనకి ఆపర్చునిటీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజులో మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్, అది బ్రేక్ అయితే మాత్రం 54,000 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి. ఈ రోజు లో అండ్ మన కీ లెవెల్ మారుతుంది. కీ లెవెల్ రెండు నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి మనం డ్రా చేద్దాం. సో దాన్ని ఇప్పుడు చూస్తే మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ పెద్దగా లేవు. ఈ 57 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. సో ఈ రోజు 55,703 ఏదైనా డిప్ ఇస్తే మాత్రం బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఒకసారి మన నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్స్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ 53,880. దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. నిఫ్టీకి కూడా కీ లెవెల్ చూద్దాం. నిఫ్టీకి కీ లెవెల్ వచ్చి 23,425. సో దానికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కనపడుతున్నాయి మనకి. 167 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతుంటే షార్ట్స్ బిల్డ్ అయినా ఓన్లీ 12 కనిపించాయి. షార్ట్ కవరింగ్ లో 36, లాంగ్ అన్వైండింగ్ లో 2 స్టాక్స్ కనిపించాయి. సో ఇక్కడ ఒకటి ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా తగ్గి ప్రైస్ పెరిగిన స్టాక్ లో ఫోర్స్ మోటార్స్ టాప్ లో ఉంది. ఇక్కడ షార్ట్ కవరింగ్ బాగా జరుగుతూ ఉంది. దీంట్లో ఫోర్స్ మోటార్స్ ఒకటి, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఈ రెండిట్లో కూడా షార్ట్ కవరింగ్ చాలా హెవీగా కనిపించింది. అట్లనే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో నామ్ ఇండియా, గాడ్ఫ్రే ఫిలిప్స్, నిన్న కూడా ఇది మనకి గాడ్ఫ్రే ఫిలిప్స్ నిన్న కూడా మన లిస్ట్ లో వచ్చింది. ఈరోజు 4% పెరిగింది. తర్వాత కే ఫిన్టెక్, అదాని పవర్, విఎంఎం, హుండై, బ్లూ స్టార్, జిందాల్, మోతిలాల్ ఒస్వాల్, బాష్, క్యామ్స్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. వీటిలో నుంచి మనం ఏదైనా ఒక స్టాక్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో నుంచి మనం బ్లూ స్టార్ స్టాక్ తీసుకొని దానికి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. బ్లూ స్టార్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఈ ఫాల్ ఏదైతే ఉందో హైయర్ లెవెల్ నుంచి 2020 ఆ లెవెల్ నుంచి మనకి 1550 వరకు డ్రాప్ అయి రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ప్యాటర్న్ వైజ్ గా కూడా డీసెంట్ ప్యాటర్న్ కనపడుతూ ఉంది మనకి. ఈ ఫాల్, చిన్న ర్యాలీ, డౌన్, మళ్ళీ ర్యాలీ, మళ్ళీ డౌన్, ఇప్పుడు రివర్సల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎంటైర్ రివర్స్ ని మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కడి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ ఇప్పుడు ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ ఉండొచ్చు 1653 దగ్గర. కానీ ఇది బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ఉండేది, మంత్లీ పివోట్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు 1732. ఈ దీంట్లో ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా కనపడుతుంది. ఇప్పుడు మనకి 1620 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. 1575 కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో ఒక ప్రాబ్లం, మళ్ళీ డౌన్ వేవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ ఇది హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. మేబీ 1700 ఆర్ 1730 లెవెల్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని ప్రాపర్గా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.